Genesis chapter 35. 35వ అధ్యాయము ఆదికాండము. If you are there, will you shout amen? అయితే ఒకవేళ నిజంగా మీరందరూ ఇక్కడ ఉన్నట్లయితే ఆమేన్ అందామా? Verse number 16. 16వ వచనము. Genesis chapter number 35. 35వ అధ్యాయము Verse number 16. 16వ వచనము. Then they journeyed from Bethel, and there was but a little distance to go to Ephrath. ఒకసారి ఆ యొక్క అధ్యాయం చదువుదామండి. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు చాలు. Okay. Then they journeyed from Bethel and went to Ephrath. ఎఫ్రాతుకు వెళ్తున్న సమయం బేతేలు నుంచి ప్రారంభించిన ప్రయాణము. I want to title my message this morning, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నా అంశముగా ఈ విధంగా ఉంటుంది వాక్యమునకు, hard labor to divine favor. కష్ట ప్రయాణం నుంచి సుఖమైన అంతము. Amen. Can you repeat the title one more time, please? ఇది ఇంగ్లీష్ లో రిపీట్ చేసేద్దామండి, తెలుగులో నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. Hard labor to divine favor. టు డివైన్ ఫేవర్. Did you understand the title? ఇది మరలా ఒకసారి నేను తెలుగులో చెప్తాను. ఇది శ్రమ కాలములో ప్రారంభమైన ప్రయాణము, ముగింపు మాత్రము ఆశీర్వాద ప్రయాణము. The Bible says they journeyed from Bethel. బేతేలు నుంచి ప్రారంభమైన ప్రయాణము అని వాక్యంలో ఉంది. First of all, I want to submit to you, life itself is a journey. దేవుని యొక్క సంగమ ఉదయకాల సమయంలో నన్ను ఈ విధంగా చెప్పనివ్వండి, మనిషి యొక్క జీవితము ప్రయాణమై ఉన్నది. It starts and ends in a particular place. అయితే ఒక స్థలములో ప్రారంభముతో ప్రారంభమయ్యి ఒక స్థలముతో ముగింపుతో అంతమవుతుంది. A wise man knows his destination. అయితే జ్ఞానుడుకు తన యొక్క గమ్యము తెలుసును. But an unwise man does not know where he is going. అయితే మూర్ఖుడికి మాత్రం తన అంతము తెలియదు. I am not referring to death. అయితే కేవలము శారీరక మరణము గురించి నేను మాట్లాడలేదు కానీ, everybody dies, there's no point, it's simple, we reach there. అయితే దేవుని బిడ్డలారా ప్రతి వారు చనిపోతారు, మరణం అన్నది ప్రతి వారికి అంతమే. But I'm talking to you about God's purposes in your life. అయితే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక నా జీవితం గురించి మాట్లాడుతున్నాను. Life is a journey. అయితే జీవితం అన్నది ఒక ప్రయాణము. There's a beginning point and there's an ending point. ఒక ప్రారంభము ఒక అంతము అయి ఉన్నది మనిషి జీవితము. A wise man will know what he is called to do and he will finish it. అయితే జ్ఞానుడు ఏ విధముగా తన ప్రయాణము ప్రారంభించాలి, ఏ విధముగా అంతము చేయాలి గ్రహిస్తాడు. If I ask you a question this morning, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్నగా నేను వేసినట్లయితే, I hope you will not mind. మీరేమనుకోరని అనుకుంటున్నాను నేను. What are you planning to do in the next 2 years? ఇంకా రాబోతున్న 2 సంవత్సరంలో నువ్వు ఏమి చేయాలి అని ఆశపడుతున్నావు? దేవుని బిడ్డ, You need not answer me. నాకు మీరు జవాబు చెప్పాలి అన్న ఉద్దేశము కాదు. Because many of us don't even know what we will do end of the year. ఎందుకంటే చాలా మందికి ఈ సంవత్సరం ముగింపులో డిసెంబర్ నెలలో ఏం చేస్తామో మనకు తెలియదు. I'm not referring to your work. అయితే కేవలము మీ యొక్క పని గురించి నేను మాట్లాడలేదు. We claim to be the children of the Most High God. దేవుని యొక్క శ్రేష్టమైన ప్రజలుగా మనము ఉంటున్నాము గనుక. But you know, God, when He brings you here, He brings you here with a purpose. దేవుడు ఇక్కడ మనల్ని తీసుకొచ్చినాడంటే ఒక ప్రణాళికతో తీసుకొచ్చినాడు కానీ ఊరికే తీసుకొని రాలేదు ఆయన. Somebody shout purpose. పర్పస్ అన్న మాట గట్టిగా అరుద్దామా? పర్పస్. Purpose. One more time. One more time. Purpose. ప్రణాళిక. One more time. Purpose. గట్టిగా అరుద్దామండి, ప్రణాళిక అని. Okay, let's get this right. Okay, ఈ విధంగా మాట్లాడుతున్నాం. Can you all say purpose? Purpose. పర్పస్ అని గట్టిగా అందామా? What does purpose mean? పర్పస్ అంటే ఏంటండి? ప్రణాళిక అంటే everything that you see here is being designed to function for something. అయితే ఈ యొక్క ప్రణాళిక, ప్రభు ఇచ్చిన ప్రణాళిక ఏ విధంగా ఉందంటే ప్రతి వారి జీవితంలో ఒక విధముగా జరగవలసిన రీతిలో జరగవలసింది జరగాలి. Even the mic I'm holding has got a purpose. అయితే నా చేతిలో ఉన్న ఈ మైక్రోఫోన్ కూడా ఒక ప్రణాళిక, ఒక పని ఉంది. You are made for a purpose. మనమందరము ఒక ప్రణాళిక మీద మనం ఏర్పాటు తయారు చేయబడ్డాం దేవుని సంగమా. I know what I'm called to do. నేను ఎందు నిమిత్తం పిలువబడి ఉన్నానో నాకు తెలుసు. That's why when I do what I do, I know this is what I'm called to do. అందుకే నేను చేస్తున్నది ఈ విధంగా చేస్తున్నాను కనుక ఎందుకు పిలువబడుతున్నానని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను.
But if you do not know your purpose, ఒకవేళ నిజంగా నీ ప్రణాళిక నీ ఉద్దేశం నీకు తెలియకపోతే we'll just be living life day to day, week to week, month to month. అయితే మనం కేవలం జీవితము గడుపుతున్నాము, వారము నెలలు గడుపుతున్నాం, కానీ దానికి ఉద్దేశం లేదు. We better know our purpose. అయితే మన జీవితం యొక్క ప్రణాళిక మనం తెలుసుకోవాల్సి ఉంది దేవుని బిడ్డ. They journeyed from Bethel and went to Ephrath. ఎఫ్రాతు ఏ విధంగా వెళ్ళి ఉన్నారంటే బేతేలులో ప్రయాణము ప్రారంభించినారు గనుక. So there was an origin and there was a destination. అయితే వారు ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. What is the meaning of Bethel? బేతెల్ అన్న మాటకు అర్థమేంటి? Bethel means the house of God. దేవుని యొక్క గృహము అనే అర్థము బేతేల్ అంటే. And the word Ephrath means fruitfulness. అయితే ఫలింపు, ఎఫ్రాత్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఫలించడము. From the house of God to the next level of fruitfulness. దేవుని యొక్క గృహము నుంచి ఫలించే రీతిలోకి ఎదగడము అనే యొక్క మార్గం అది. We get saved in the house of God. దేవుని యొక్క గృహములో రక్షణ పొందుకుంటాము కాదు. But that's not the end of the story. అది మాత్రమే అంతము కాదు. We need to journey from being saved to the next level. అయితే మనము ఏ విధముగా రక్షణ పొందుకున్నామో ఆ స్థితిలో ఉండకుండా మరి యొక్క ఎత్తైన స్థితికి ఎదగాలి దేవుని బిడ్డ. Ephrath means fruitfulness. అయితే ఫలింపులోకి ఎదగాలి ఎఫ్రాతు అనగా. The beloved John said, I wish above all things, I pray that you prosper and be in health even as your soul prospers. ప్రియుడా, నీ యొక్క హృదయము ఆ విధముగా వర్ధిల్లుతూ మనం వర్ధిల్లాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. Hallelujah. Hallelujah. Lift your hands right now this morning. ఈ రోజు కాస్త మన చేతులెత్తి చెప్దామండి. Lord, help me prosper. యేసయ్యా మమ్మల్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళండి అని. Come on, everybody pray. యేసయ్యా ఆశీర్వాదంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి. Amen. ఆమేన్. What happened here? ఏం జరిగింది సంగమా? Though the Lord wants us not to just remain saved, but to prosper. అయితే దేవుడు కేవలం రక్షణ ఇచ్చి మనం ఊరుకోలేదు, కానీ అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఆశపడుతున్నాడు. Rachel labored in childbirth. ఇక్కడ మనం చూసినట్లయితే రాహేలు ఆ గర్భమిక స్థితిలో చాలా బాధపడిన దేవునికి వాక్యంలో చూస్తున్నాం. Listen very carefully. శ్రద్ధగా విందాం దేవుని. Rachel labored in childbirth. అయితే ఆ గర్భమిస్తున్న సమయంలో రాహేలు చాలా ప్రసవం వేదన అనుభవించాడు. And she had hard labor. అయితే చాలా కష్టమైన రీతిలో ఆ గర్భము కని ఉంది బిడ్డను. There's a purpose for her. అయితే ఆ విధమైన విధానము, ఒక ప్రణాళిక ఉంది ఆమెకు. She has made a drafted a destination to go to. అయితే ఆ విధముగా గమ్యము చేరడానికి ప్రభు ఇచ్చిన ప్రణాళిక. But she went into labor. ఆ విధముగా గర్భము ఆ విధములో వెళ్తుండగా And she went into hard labor. అది మామూలు కాల్పు కాదు, కష్టమైన కాల్పు అని వాక్యంలో అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. శ్రద్ధగా విందాం దేవుని బిడ్డ. God is not angry with labor. అయితే కేవలము చూడండి, చాలా మంది అపార్థం చేసుకుంటారు. ప్రసవ వేదన అంటే అది ప్రభు ఇచ్చిన శ్రమ అనుకుంటాం. అది కాదు. God doesn't want us, and there's nothing wrong in working. అయితే శ్రమపడ్డము శ్రమ కాదు. In Genesis chapter 2 and verse 15, 2వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం చూసినట్లయితే, the Lord told Adam, ఆదామును యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు, you should tend and keep the garden. అయితే నువ్వు స్వేచ్ఛతో ఈ యొక్క ఇదంతా చూసుకోవాలని వాక్యంలో ఉంది. So there's nothing wrong in labor. అయితే పని చేయడం అనేది శ్రమించడము అది కష్టము కాదు దేవుని బిడ్డ. Listen to me very carefully. శ్రద్ధగా విన్నాం సంఘమా. I am not here telling you Christian life is a bed of roses. అయితే నేనేదో ఇక్కడికి వచ్చి క్రైస్తవ జీవితం అంటే సుఖమైన జీవితం చెప్పడానికి రాలేదు. I am not saying you can sit on your easy chair and beckon all the blessings. అయితే నువ్వు సుఖమైన కుర్చీలో కూర్చొని ఆశీర్వాదాలని కాలు మీద కాలేసుకొని పొందుకుంటావు అని చెప్పడానికి రాలేదు నేను. There is an labor we must labor to inherit the blessings. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ శ్రమ కాలము తప్పదు దేవుని సంఘం. As a matter of fact, the book of Hebrews says, enter into that rest, and he says labor to enter the rest. అయితే వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, నీ యొక్క విశ్రాంతిని ఏ విధంగా పొందుకుంటావు, శ్రమతోని విశ్రాంతిని పొందుకుంటామని వాక్యం ద్వారా అర్థమవుతుంది. The book of Proverbs chapter number 14, సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూసినట్లయితే and verse number 23, 23వ వచనం చూసినట్లయితే, it's in all
all labor there is profit. అయితే ప్రతి ఒక్క శ్రమ వెనకాల ఒక ప్రతిఫలం ఉంటుందని In all labor there is profit. ఈ యొక్క శ్రమ వెనకాల ఒక ఫలము ఒక ప్రతిఫలం ఉంటుందని వాక్యము రాయబడుతుంది. So God says labor that you may profit. అయితే ఎందుకు శ్రమించాలి అంటే ఒక మంచి ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ శ్రమ తప్పదు దేవుని సంఘమా. But this morning I came to tell you, ఈ ఉదయకాల సమయంలో నేను ఎందుకు వచ్చానో తెలుసునా, that labor is good, ఆ శ్రమ మంచిది అని చెప్పడానికి. but hard labor is not good. అయితే బాగా కష్టపడి శ్రమ ఉంచడము అది మంచిది కాదు. Are you with me this morning? నా మాటలు అర్థమవుతున్నా దేవుని బిడ్డలారా? Will you say amen? ఆమేన్ అంటే If you are with me this far. నిజంగా నా మాటలు అర్థమైతే ఆమేన్ అందాం. Hard labor is what God doesn't want. అయితే మనం ఏదో కష్టపడిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. God doesn't want us to go through hard labor. అయితే ఏదో కష్టపడి ఇంకా భయంకరంగా శ్రమలు పొందుకుంటూ ఉండాలని దేవుని ప్రణాళిక కాదండి. In Exodus chapter 5 we have the story of the children of Israel. అయితే ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుని వాక్యం ఈ మాటలు రాయబడుతున్నాయి. They are called a peculiar people and a chosen people. అయితే దేవుడు ఏర్పాటు చేయని జనాంగముగా అని వాక్యంలో ఉంది. Chosen people of God ended up in labor. చూడండి, ఈ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము, ఆయన జనాంగము ఏ విధంగా ఉన్నారంటే శ్రమల్లోకి వెళ్తున్నారు. Can you believe his people landed up under the rod of the Egyptians? అయితే చూడండి, ఈ యొక్క భయంకరమైన బానిసత్వంలో ఉన్న ప్రజలు ఎవరు అంటే యెహోవా యొక్క ప్రజలు అని వాక్యంలో ఉంది. In Exodus chapter number 5, ఐదో అధ్యాయంలో verse number 14, 14వ వచనంలో it says something like this. ఈ విధంగా రాయబడుతుంది. The officers of the children of Israel, whom Pharaoh's taskmasters had set over them, were beaten. అక్కడ ఉన్న మాటలు ఏంటంటే ఫరో యొక్క విధము బట్టి వారు బాధించబడ్డారు, కొట్టబడ్డారని వాక్యంలో ఉంది. It says officers of the children of Israel. అయితే ఇశ్రాయేలు యొక్క ఆఫీసర్లు అని వాక్యంలో రాయబడుతుంది. They were beaten by Pharaoh's taskmasters. అయితే ఫరో యొక్క మనుషుల ద్వారా కొట్టబడిన విధములో అని ఉంది. They said, why have you not fulfilled your task in making brick both yesterday and today as before? అయితే ముందుగా చేసిన రాళ్ళు అంటే ఆ యొక్క ఇటుకలు మీరు ఎందుకు చేయలేదు అని వారిని బాధ పెట్టి కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. Verse 17 says, 17వ వచనం చూసినట్లయితే, they said to them, you are idle. అయితే మీరు వేషధారులు, మీరు ఖాళీగా ఉన్నారని ఉంది. That's why you are saying, let us sacrifice unto the Lord. అందుకే మీరు ఈ విధముగా మనం బలి అర్పణ ఇద్దాము అని ఉంది. Now go and work. ఇప్పుడు వెళ్ళి మీరు పని చేయండి. No straw will be given to you. మీకు ఎటువంటి విధానంలో ఏది ఇవ్వబడదు. But you shall deliver the quota of bricks. అయితే మీరు ఈ ఇటుకలు చేయవలసి ఉంది, ఆహారం కూడా పెట్టబడదు అని వాక్యం ద్వారా అర్థమవుతుంది. Listen to me very carefully. శ్రద్ధగా విందాం దేవుని సంఘమా. I have been working in the secular industry for many years. నేను వ్యక్తిగతంగా ఎన్నో సంవత్సరాలు లోకములో పనిచేస్తున్నాను. If I were to ask most of you, ఒకవేళ నేనే మిమ్మల్ని అడగాలి అంటే, you may agree with me, నాతో మీరు అందరూ ఒప్పుకుంటారు that we go to a place we don't want to go. ఎన్నోసార్లు మనకు ఇష్టం లేని ప్రదేశాలకు మనం వెళ్తాం ఉద్యోగ రీతిలో. We do a work we don't like to work. మనకు ఇష్టం లేని పనులు కూడా ఉద్యోగంలో మనం చేస్తూ ఉంటాం. We put up with things we need not put up. అయితే మనం చేయలేనివి చేయకూడదు కూడా కొన్ని చేస్తూ ఉంటాము. We are under hard labor. అయితే మనం కష్టపడి చేస్తున్న పని అది. What makes a mother leave a baby at home and go to work? చూడండి, ఏ తల్లి ఇష్టపడుతుందండి ఆ చిన్న బిడ్డని ఇంట్లో వదిలేసి వెళ్ళి బయట పని చేయడానికి? Who would like to leave a child at home and come back the next day morning working a night shift? అయితే చూడండి, ఎంతో మంది రాత్రి నైట్ షిఫ్ట్ లో బిడ్డలు ఇంట్లో వదిలేసి వెళ్ళి పని చేస్తారు. ఎవరు ఇష్టపడతారు? ఏ తల్లి ఇష్టపడుతుంది? It is our system which is imposing hard labor on us. మనకున్న విధానము, పని యొక్క విధానం ఏంటంటే ఈ యొక్క ఒత్తిడి కలిగిన ఈ యొక్క పని ఉంది మన మీద. Any time you say I will go and sacrifice like the children of Israel, there is a hard labor which is coming upon us. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వెళ్ళి నేను అర్పణలు అర్పిస్తానంటే ఆ సమయంలోనే పని ఎక్కువ ఒత్తిడి మన మీద ఉంటుంది. You know what hard labor does? చూడండి, ఈ యొక్క పని ఒత్తిడి ఏం చేస్తుందో తెలుసు. Verse 17 of Genesis 35, we started there. Genesis 35:17. 35వ అధ్యాయం 17వ వచనం. We are talking about Rachel. ఆ రాహేలు గురించి మాట్లాడుతూ, now it came to pass when she was in hard labor that the midwife said to her, don't fear, you have this son also.
ఈ చదువు నాన్న సరే 17 వచ్చి 17. Genesis chapter 35 verse 17. 35 17 17 నాన్న. Yeah, Genesis 35 17. 35 17 ఆదికాండం. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడగునని చెప్పెను. The midwife said, all is well. ఇది అంత భయం, అది జయప్రదంగా జరుగుతుందని ఆ మంత్రసాని చెప్పిన దేవునికి వాక్యంలో ఉంది. I'm trying to tell you about the spirit of hard labor. అయితే చూడండి, ఆ శ్రమకాలము యొక్క విధము చెప్పాలని ఆశపడుతున్నాను నేను. Verse 18 says, 18వ వచనం చూసినట్లయితే, and so it was as her soul was departing, for she died, that she called his name Ben-Oni, but his father called him Benjamin. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. What happened because of the spirit of hard labor? చూడండి, ఈ యొక్క శ్రమ బట్టి, ఈ కష్టమైన కాన్పు బట్టి ఆమె ఏమి పొందుకుంది? The lady died as she was giving birth. ఆ యొక్క బిడ్డ ప్రసవిస్తున్న సమయంలో తల్లి చనిపోయిందని వాక్యములో ఉంది. We are so accustomed to this hard labor in this world. ఈ లోకములో మనము చాలా కష్టమైన పనికి మనం అలవాటు పడిపోయాం దేవుని బిడ్డ. When I talk about hard labor, I'm not talking about hard working. చూడండి, కష్టము పడ్డము వేరు, మామూలుగా పనిలో పని చేయడం వేరు. It's good to be busy. అయితే మనము మంచిగా బిజీగా ఉండాలి మన జీవితంలో. I always tell young people, నేను యవనస్తులతో ఒక మాట చెప్తాను ఎప్పుడు, that Adam was working before Eve came. అయితే ఆదాము అవ్వమ్మ రాకముందు పని చేసేవాడు. Because he was tending the garden. చూడండి, ఆ యొక్క పొలం అంతా చూసుకుంటేవాడు. Before you say he's a good looking man, ask him if he's got a job. అయితే ఒకవేళ if he's a good looking man, don't stop with that, ask him if he's got a job. చూడండి, ఒక మంచి అందగాన్ని చూసామనుకోండి, నువ్వు అందంగా ఉన్నావు అని అనక ముందు నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడగాలి. Very important. చాలా ముఖ్యమైనది. Adam was working. ఎందుకంటే ఆదాము పని చేస్తున్నాడు. Adam is a good man. చాలా మంచివాడు ఆదాము. As a matter of fact, God said you must work, only then I will show Eve to you. అయితే అప్పుడు యెహోవా ఏమంటున్నాడంటే, నువ్వు పని చేస్తేనే నీకు అవ్వమనిస్తాను అంటున్నాడు. Hallelujah. Hallelujah. Oh, you become very quiet this morning. అంత నిశ్శబ్దం అయిపోయింది. Hard labor. All of you are thinking, brother is talking to me this morning. ఈ సహోదరుడు నాతోనే మాట్లాడుతున్నాడు, కష్టపడి పని చేయాలి అనుకో, ఎందుకు అలా ఉన్నానని అడుగుతున్నాను. See, God wants to start and finish his good work. దేవుళ్ళ యెహోవా యొక్క తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, శ్రమతో ప్రారంభించింది ఆశీర్వాదంతో ముగించాలి అనే ప్రణాళిక. Genesis chapter 2 and verse 1, 2వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం చూసినట్లయితే, the Lord says the Lord created everything. యెహోవా సమస్తము సృష్టించిన తర్వాత, and all the hosts of them were finished. అయితే సమస్తము ముగింపుకు వచ్చిన వాక్యమే ఉంది. He finished what he started. ఆయన ఏదైతే ప్రారంభించాడో అది ఆయన ముగించినాడని వాక్యం ద్వారా. What God has started he will finish. ఆయన ఏదైతే ప్రారంభించాడో అది ముగింపుకు వచ్చింది దేవుని సంఘమా. The Gospel of John chapter 4 verse 34 says, 4వ అధ్యాయం 34వ వచనం యోహాను సువార్త ఈ విధంగా రాయబడి ఉంటుంది. My meat is to finish the work of who sent me. అయితే నా యొక్క ప్రణాళిక ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఇక్కడికి వచ్చినానంటే ప్రభు అంటున్న మాటను. Gospel of John chapter 19 and verse number 30, 19:30. 19వ అధ్యాయం 30వ వచనం యోహాను Jesus cried, shouted from the cross, it is finished. అయితే ప్రభువు శిలువ మీద అంటున్నాడు, సమాప్తమైనది అన్నాడు. The book of 2 Timothy chapter number 6 and verse number chapter 4 verse number 6 says, 4వ అధ్యాయం 6వ వచనం 2 తిమోతి రాసిన పత్రిక చూసినట్లయితే, I have finished my work, my departure is at hand. అయితే నా యొక్క పరుగు తుదముట్టిస్తున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది అని వాక్యములో ఉంది. God wants you to finish what you have started. దేవుని బిడ్డలారా, ప్రభువు ఏదైతే ప్రారంభించినాడో అది మీ పట్ల ముగించాలి అని ఆశపడుతున్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా అందామా. Hallelujah. హల్లెలూయా. That's God's plan. అది దేవుని యొక్క ప్రణాళిక. So first of all, if I don't know my origin and my destination, అయితే నా యొక్క ప్రారంభము నా యొక్క అంతము నాకు తెలియకపోతే what will I finish? నేను ఎలాగ ముగిస్తానండి? Unless you know what God has called you to do, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క చిత్తము నీ పట్ల ఏముందో తెలిస్తే only then I can say, Lord, I finished what you called me to do. అప్పుడు మనం అనొచ్చు, ప్రభువా నువ్వు ఏదైతే నాకు ఇచ్చినా అది నేను పూర్తిగా అది నెరవేర్చాను అని చెప్పగలను. But if we are just living from Sunday to next Sunday, we have no origin, no destination. అయితే ఒకవేళ నువ్వు ఆదివారమునకు నువ్వు జీవించేస్తున్నావంటే నీకు నీ ఉద్దేశమే తెలియకుండా దానికి
అవసరమే లేదు దేవుని బిడ్డ. You listen to me very carefully. శ్రద్ధగా విందాం సంఘం. My desire is for each of us to understand what God has called us. దేవుని ఉదయకాల సమయంలో నాకు ఉన్న ఆశ అంటే తెలిసిన ఇక్కడ కూర్చున్న వారందరికీ అర్థం అవ్వాలి ఎందుకైతే ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. See, the hard labor came because somebody wanted to finish what God has called them. ఎందుకు ఈ యొక్క శ్రమ యొక్క విధానం వచ్చింది అంటే నీ ఫలము, నీ యొక్క ముగింపు యొక్క ఫలము పొందుకోవడానికి ప్రభు ఇచ్చినాడు. I want to let you know, whether you understand your destination or not, the devil is after your case. ఒకవేళ నీకు అర్థమవుతుందో నాకే తెలియదు, కానీ సాతాను మాత్రం నీ వెనకాలే ఉన్నాడని మాత్రం నీకు అర్థమైపోయింది. But I'd rather be knowing what my destination is, because I know my God who has called me is faithful to complete my race. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మకస్తుడు, నా ముగింపు మాత్రము దాని యొక్క చిత్త ప్రకారం ఉంటుందని మనం నమ్మాలి దేవుని బిడ్డ. Hallelujah. హల్లెలూయా. Genesis 35 and verse 17, the same story. మరొకసారి 35వ అధ్యాయము 17వ వచనము ఆది కాండంలో మనం చూసినట్లయితే Just a few lines. అయితే కొన్ని మాటలు చదువు. Now it came to pass. అయితే ఆ సమయంలో వచ్చిన విధము అది. Now it came to pass. ఆ సమయంలో వచ్చిన విధము. In English it's very interesting. ఇంగ్లీష్ లో చాలా బాగుంది మాటలు. It came. అది it came అంటే అది వచ్చింది. Why did it come? ఎందుకు వచ్చింది అంటే To go. వెళ్ళాలి గనుక వచ్చింది. That's why it came. అందుకే వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్ లో It never came to park. అయితే కేవలము అక్కడ ఆగిపోవడానికి అది రాలేదు. No, it came to pass. అయితే అది వచ్చింది దేనికంటే ఈ విధంగా ముందుకి కొనసాగడానికి వచ్చింది. The trouble that you're facing, ఈ రోజు నీకు వచ్చిన శ్రమ, it never came to park. అయితే కేవలం వచ్చి అక్కడ ఆగిపోవడానికి లేదు. It came to pass. అయితే ఆ శ్రమ పక్కకు వెళ్ళిపోద్ది. Hallelujah. హల్లెలూయా. Are you listening to me this morning? సంగమా శ్రద్ధగా వింటున్నారా ఉదయకాల సమయంలో? I hope you're not parking in the place where it should be passing. అయితే చూడండి, అది వెళ్ళవలసిన స్థలంలోకి వెళ్ళకుండా ఆగిపోయిందని మాత్రం అనుకోవద్దు ఉదయకాల సమయంలో. It came to pass. అది ఎందుకైతే నీ దగ్గరికి వచ్చిందో అది నీకు నీ నుంచి ముందుకు వెళ్ళడానికి వచ్చింది. The trouble you're facing in your office, it came to pass. ఈ ఉదయకాల సమయంలో నీ ఆఫీస్ లో పడుతున్న నీ శ్రమ అది నీ దగ్గరకు వచ్చి అంతము కాదు, అది నీ ముందు నుంచి The వెళ్ళిపోతుంది. trouble you're facing in your family, it just not came to park, it came to pass. ఈ యొక్క ఉదయకాల సమయం నీకు వచ్చిన కుటుంబ శ్రమలు కేవలము నీ దగ్గర ఉండిపోవడానికి కాదు, కానీ నీ దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి ప్రభు ఏర్పాటు చేస్తాడు. Financial trouble came not to park, but it came to pass. నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఈ రోజు ఉండొచ్చేమో, కానీ అవి తాత్కాలికమైన మాత్రమే, ఎందుకంటే నీలో ఉండిపోవడానికి లేవు, అది ముందుకు వెళ్తుంది. Somebody shout hallelujah. హల్లెలూయా అందమా. Somebody shout hallelujah. హల్లెలూయా. If I decide it's come to pass, it will pass. ఒకవేళ నిజంగా నేను ఇది ముందుకు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో నా మనసులో నేను ఉంటే అది తప్పకుండా వెళ్ళిపోద్దాను. But if you think it has come to stay, it will stay. నిజంగా కానీ మనము ఇది అంతా చెప్తున్నారు కానీ నా జీవితంలో వెళ్ళదు, ఇలాగే ఉండిపోతుంది శ్రమ అనుకుంటే నిజంగా అలాగే ఉండిపోతుంది. When you ask David, did you go through a difficult time, he will say yes when Goliath came, but he didn't come to park, he came to pass. అయితే ఒకవేళ మీరు వెళ్ళి దావీదునే కానీ అడిగారు అనుకోండి, దావీదు గొలియాత్ వచ్చినప్పుడు నీ శ్రమ పొజిషన్ ఏంటి, నువ్వు ఆగిపోయావా అని అడిగితే శ్రమ భయంకరంగా వచ్చింది అని జవాబు ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు అక్కడ ఆగలేదు, కానీ గొలియాతు దగ్గర నుంచి ఆ శ్రమ పక్కకి వెళ్ళిపోయింది. Come on, somebody say it came to pass. ఇంగ్లీష్ లో అందామా, ఇట్ కేమ్ టు పాస్ అందాము. One more time, it came to pass. It came to pass. గట్టి అందాం దేవుని బిడ్డలారా. Come on, one more time, it came to pass. Oh, you said you'll help me preach, correct? మీరేమన్నారండి, నాకు మాట ఇచ్చారు కదా పాస్టర్ గారు, నేను మీకు సహాయంగా మేము మాట్లాడతామన్నారు. ఇప్పుడు ఎవరు నోరెత్తట్లేదు. Tell your neighbor, it came to pass. పక్కన నాతో చెప్పండి, it came to pass అని చెప్తాము. Hallelujah. అది వచ్చింది కానీ నీ దగ్గర ఉండడానికి కాదు, కానీ పక్కకు వెళ్ళిపోతుంది దేవుని బిడ్డ. Amen. 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 If you tell yourself that problem I'm facing, it came to pass, you're prophesying against your problem. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిజమైన మాట నీలో నువ్వు చెప్పుకున్నట్లయితే అర్థం ఏంటో తెలిసిన, నీవు ప్రవచించుకుంటున్నావు, ఆ యొక్క శ్రమ నీలో ఉండదు కానీ పక్కకు వెళ్ళిపోతుంది అని. When you get your doctor's report, ఒకవేళ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నావు అనుకో, what we usually do, మనం ఏం చేస్తాం, ఎప్పుడు we take that report safely home. ఆ రిపోర్ట్ ను చక్కగా సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. And then we frame it
and we file it and keep it in the safe. అయితే ఆ యొక్క రిపోర్ట్స్ ఏం చేస్తారో తెలిసిన చక్కగా ఫైల్ చేసుకుంటారు, ఫైల్ జాగ్రత్తగా బీరువాలో పెట్టుకొని భద్రపరుచుకుంటారు. And we meditate on it day and night. అయితే ఆ యొక్క విచారం ఏంటంటే ఆ రిపోర్ట్లే దివారాత్రులు ధ్యానిస్తాం మనం. What will happen if you meditate? మీరు నిజంగా దివారాత్రులు అది ధ్యానిస్తే ఏమవుతుందో మెడికల్ రిపోర్ట్, what you put your mind to will come to pass. అయితే నీవు ఏదైతే మనస్సును ఆ రిపోర్ట్ మీద పెడతావో అదే పూర్తిగా నెరవేరుతుంది. So whatever the doctors written, you will make it come to your life speedily. It will become faster. అయితే చిన్నటి దేవుని బిడ్డలారా, ఒకవేళ డాక్టర్స్ ఇన్ని రోజులకి ఈ సమస్య వస్తుంది అంటే నువ్వు దివారాత్రులు ధ్యానిస్తున్నావు కనుక అన్ని రోజులు రావాల్సిన కంటే ఇంకా ముందు ఆ సమస్య నీకు వచ్చేస్తుంది. So you must look at the doctor's report. డాక్టర్స్ రిపోర్ట్ చూసి and you must say, you come to pass, I will live and declare the glory of God. అయితే ఇది వచ్చింది కానీ ఇది వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్రభు యొక్క చిత్త ప్రకారంగా నేను జీవిస్తానని చెప్పాలి మనం. Oh, somebody shout an amen. ఆమేన్ అన్నామా? Hallelujah. హల్లెలూయా. If you do what I tell you to do, ఒకవేళ నిజంగా నేను చెప్పిందే మీరు చేస్తే you will see a breakthrough. ఆ యొక్క జయం పొందుకుంటాం మనం. Because that's what I did. ఎందుకంటే నేను అదే చేశానండి. You know, once I went to the doctor. ఒక రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. Due to some issue in my body. అయితే నా యొక్క శరీరంలో వచ్చిన సమస్య బట్టి The doctor said, డాక్టర్ గారు ఈ విధంగా అన్నారు, you are a walking time bomb. నువ్వు నడుస్తున్న టైం బాంబువి అన్నారు. I'm walking, no doubt, after many years, and I'm bombing the place by preaching the gospel. అయితే నేను నిజంగా నడుస్తున్న టైం బాంబునే నేను నమ్మాను, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తానే అక్కడ దేవుని యొక్క వాక్కు బాంబు లాగా నేను బ్లాస్ట్ చేసి వచ్చాను. I destroy the courts and the fort of the devil. I am a time bomb. నేను టైం బాంబుగానే వెళ్తాను, ఎందుకంటే సాతాను యొక్క విధానాలను కాల్చివేసి వచ్చేస్తా ఉంటాను. Hallelujah. హల్లెలూయా. When you go through trouble, అయితే ఎప్పుడైతే శ్రమ ద్వారా గుండెగా వెళ్తావో నువ్వు, the devil is the one who puts this hard labor. అయితే ఈ యొక్క సాతాను ఏం చేస్తాడంటే నీకు కష్టమైన తలంపులు, ఈ యొక్క శ్రమలు నీకు ఇస్తా ఉంటాడు. The Bible says, and Rachel went into hard labor. ఏ విధంగా రాహేలు ఈ శ్రమ నిండుగా వెళ్ళిందో. Who is the person responsible for this hard labor? చూడండి, ఈ శ్రమలకు ఎవరు కారణము? Big difference between labor and hard labor. శ్రమకు మహాశ్రమకు గొప్ప వ్యత్యాసం ఉంది. Labor is good. శ్రమ అన్నది మంచిది. Hard labor is not good. అయితే భయంకరమైన శ్రమలు మాత్రం మంచిది కాదు. Why? ఎందుకు? This spirit oppressed the children of Israel from worshiping the Lord. దేవుడిరా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలుగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఆత్మ వారిని కృంగదీసింది అని వాక్యం ద్వారా అర్థమవుతుంది. Anything which is stopping you from worshiping God, break it down. అయితే ఏదైనా ప్రభుని ఆరాధించడానికి అడ్డుగా ఉంటే అది విరగొట్టేద్దాం దేవుని బిడ్డ. Hallelujah. హల్లెలూయా. Am I right on what I'm saying this morning? ఏమండి, నేను చెప్తున్నది కరెక్టా కాదా? ఎందుకు అలాగున్నారు? When I was working, నేను ఒక రోజున పని చేస్తున్నప్పుడు I realized I could not do what I want to do. అయితే నేను చెయ్యాలి అనుకున్నది ఇంకా నేను చేయలేను అనుకున్నాను. I want to preach like this. ఈ విధంగా వాక్యం చెప్పాలని ఆశపడ్డాను. I want to travel places and break the devil's courts. అయితే నేను ఆ స్థలము ఈ స్థలము తిరిగి సాతాను యొక్క విధానాలు విరగొట్టాలని ఆశపడ్డాను. I wanted to plunder hell and populate heaven. అయితే అక్కడ నరకాన్ని విరగొట్టేసి పరలోకం అక్కడ ఏర్పాటు చేయాలని ఆశపడ్డాను. But I had hard labor. అయితే నాకు భయంకరమైన పని ఒత్తిడి ఉండేది. What kind of hard labor? నా పని ఒత్తిడి ఏంటో తెలిసినా, my brain was filled with other things except the word of God, because no time. అయితే నా యొక్క మనసంతా, నా తలంపులన్నీ దేవుని వాక్యము తప్పించి నా పని అంతా నిండిపోయింది నా యొక్క తలంపుల బుర్రలో. Telling you the truth, నేను నిజం చెప్తున్నాను. when I used to be preaching like this, అయితే నేను మాత్రం గొప్పగా నిలబడి వాక్యం చెప్పేస్తా ఉండేవాడిని. in my brain I used to think of what I'm supposed to do after the message. అయితే ప్రసంగం అయిపోయిన వెంటనే నేను ఏ పని చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉండేవాడిని. Hard labor, కష్టమైన శ్రమలు. this is not what I was called to do. నేను దీనికి పిలువబడలేదు అని నాకు తెలుసు. I was called for better things. అయితే ఇంకా శ్రేష్టమైన విషయానికి పిలువబడ్డాను నాకు తెలుసు. I thought you will say an amen. మీరు ఆమేన్ అంటారేమో. I thought you were also called for better things. మీరు గట్టిగా స్వరం ఎత్తుతారేమో అనుకున్నాను. Amen. I thought you will say, preach it brother, you are telling me my దైవజనుడా బోధించు అని అరుస్తారేమో అనుకున్నాను. because what I'm telling you is truth. నిజం మాట్లాడుతున్నానండి. So I said thank you very much. నేను వందనాలు చెప్పాను. And I said, let me serve the Lord like this. నేను ప్రభుని ఈ విధంగా నేను ఆరాధించేనమండి. Somebody say amen. ఆమేన్. Today if you make up your mind,
నిజంగా కానీ ఈ రోజున మీ యొక్క మనసు ఒక నిర్ణయం తీసుకుంటే hard labor will be turned to God's favor. అయితే ఆ కష్టమైన దినము, కష్టమైన శ్రమలు సంతోషముగా మార్చబడుతుంది దేవుని కృప బట్టి. Hallelujah. హల్లెలూయా. The Bible says వాక్యం ఇది సెలవిస్తుంది, Jacob had faced hard labor. యాకోబు భయంకరమైన శ్రమల్లోంచి వెళ్ళాడని వాక్యం. Hard labor. అయితే శ్రమల గుండగా వెళ్ళాడు యాకోబు. This man has proved the word love. అయితే ఈ యొక్క వ్యక్తి లోకము ప్రేమ అన్న విధానము నిరూపించి, He loved one lady and he was willing to work for her 7 years. ఒక స్త్రీని ప్రేమించాడు, ఆ స్త్రీ గురించి 7 సంవత్సరాలు పని చేశాడు. You know the story. మనందరికీ తెలుసు ఆ విషయము. And in the day of his marriage, అయితే వివాహ దినం వచ్చినప్పుడు they gave him the wrong girl. అయితే తప్పు అమ్మాయిని వివాహంలో ఇచ్చారు. That's why please don't get married in a dim light wedding. చూడండి, అర్ధరాత్రులు పెళ్లి చేసుకోకండి, లైట్లు తక్కువ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకండి. Put bright lights. బ్రైట్ లైట్స్ వేసుకుందాం, అంటే మంచిగా వెలుతురుండగా, just in case there's a wrong person. పొరపాటున తేడా మనిషి వచ్చేసింది అనుకోండి. So they made the light so dim they couldn't see the face of this person. ఈ చూడండి వాక్యంలోనే ఉంది, ఆ ఎప్పుడైతే చీకటి సమయంలో మనిషి యొక్క ముఖము కనబడలేదని. Hallelujah. హల్లెలూయా. And when the light came, ఎప్పుడైతే ఆ యొక్క వెలుతురు వచ్చిందో he discovered the wrong girl. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఈ అమ్మాయి తప్పు. It was Leah and not Rachel. అయితే ఆ యొక్క లేయా గాని రాహేలు కాదు అనుకున్నాడు. And he worked for another 7 years. ఇంకా 7 సంవత్సరాలు పనిచేశాడు. My goodness, 14 years of hard labor for a woman he loved. ఒక్క ప్రేమించిన స్త్రీని పొందుకోవడానికి 14 సంవత్సరాలు పని చేశాడండి. Darkness is bad. చీకటి అన్నది భయంకరము. Ephesians 5 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే, for once you were darkness but you are light. ఒక కాలంలో నువ్వు చీకట్లో ఉన్నావు కానీ ఇప్పుడైతే నువ్వు వెలుగులో ఉన్నావని వాక్యం. Walk as children of light. వెలుతురు కలిగిన బిడ్డలుగా, ప్రభు బిడ్డగా నడుద్దాం. Ephesians chapter 5 and verse number 8. 8వ వచనం 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే, so when we are living in darkness, ఎప్పుడైతే మనం చీకట్లో జీవిస్తున్నామో we don't enjoy the benefits of the light. ఈ యొక్క వెలుతురులో ఉన్న ఆనందము, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం మనం. Saul became dark being called the king of Israel. అయితే he became dark at one point having been called a king in Israel. ఇశ్రాయేలు దేశంలో రాజు ఈ భయంకరమైన చీకటి జీవితంలో జీవిస్తున్నాడు. You know what he did? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? He went in search of a witch. అయితే ఆ యొక్క భయంకరమైన మంత్రగతి వెనకాల వెళ్ళి ఉన్నాడు. The Bible says he went at night. రాత్రి సమయంలో వెళ్ళి ఉన్నాడు. What makes him go at night? రాత్రి వెళ్ళవలసిన అవసరం ఏంటి? Because he cannot face the light. ఎందుకంటే ఆ వెలుతురు ఆయన చూడలేడు, ఆయన చేస్తున్న పనికి. The times we do things in the night is dangerous things. కొన్నిసార్లు రాత్రి సమయంలో చేస్తున్న పనులు భయంకరమైన పనులు. దేవుని బిడ్డ, nobody watching, I'll try to do this. అయితే ఎవరు చూడట్లేదు కనుక ఈ పని చేస్తున్నాను. Be careful. శ్రద్ధగా వినండి. జాగ్రత్త. Be careful. జాగ్రత్త సుమ. Hard labor. శ్రమపడుతున్నారు కానీ, let me now tell you why she faced hard labor. ఎందుకు ఆమె శ్రమలు ఆ విధంగా ఆ యొక్క బిడ్డను శ్రమతో, కష్టంతో, అంత నొప్పితో భరించింది ఒకసారి చూద్దాం. I wanted to know why the children of Israel, who are the children and the children of God, went into hard labor. దేవుళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని యొక్క ప్రజలు ఇంత భయంకరమైన శ్రమల గుండగా వెళ్ళవలసిన అవసరం ఏంటో కొద్ది నిమిషాలు చూద్దాం. I thought about us. We go to church and try to look good and we do the best we can. Why do we have to go to hard labor? ఎన్నోసార్లు నేను కూడా మన జీవితాల గురించి ఆలోచించాను. మనం మందిరాలకు వెళ్తాం, మందిరం నుంచి దేవుని కార్యాలు చేస్తాం, అయినా కూడా ఈ శ్రమలు ఎందుకు భరిస్తున్నాము? I want to let you know, I'll give you the answer today. ఒకసారి నాకు జవాబు చెప్తాను. I want to give you the answer. నేను జవాబు చెప్తాను, నేను ఆన్సర్ చెప్తాను. A curse causeless shall not come. ఈ యొక్క శ్రమ, ఈ యొక్క భయంకరమైన శ్రమ ఊరికే మన మీదకి రాదు. It doesn't come. అది ఊరికే రాదండి. It does not simply come. ఏదో ఊరికే ఇలాగంటే వచ్చేది శ్రమలో. There is a reason. ఒక కారణం ఉంటే కానీ ఒక శ్రమ రాదు. In the children of Israel's story, దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా
The Bible says they complained against Moses and against God. అయితే వాక్యములో ఉన్న మాట తెలిసిన మోషేకును యెహోవాకును వ్యతిరేకముగా చేసినందున అని వాక్యములో ఉంది. My friend, if you complain against Moses, I understand you. ఒకవేళ ప్రియమైన సహోదరి ఒకవేళ మోషే గురించి వ్యతిరేకంగా మాట్లాడితే బహుశా అర్థం ఉందేమో. But if you complain against the one who created you, we have no hope. అయితే నిజంగా నువ్వు దేవుడికే వ్యతిరేకంగా మారితే ఇంక దానికి నీ జీవితం అర్థమే లేదు. A curse causeless shall not come. చూడండి, నీకు భయంకరమైన శ్రమ ఆ యొక్క ఉగ్రత వస్తుంది నీకు. What did Leah do? ఈ యొక్క లియా ఏం చేసింది? She did something she shouldn't be doing. ఆమె చెయ్యకూడని పని చేసింది. The Bible says in the book of Genesis 31, 31వ అధ్యాయము ఆదికాండము, that she hid an idol. అయితే ఆ యొక్క విగ్రహమును దాచి ఉంచింది అని వాక్యములో ఉంది. She hid a pagan idol. ఆ యొక్క అన్య దేవత యొక్క విగ్రహమును దాచి ఉంచి అని వాక్యములో ఉంది. Before I give you the verse, give me your attention 1 minute. ఒక్కసారి వాక్యము చూడకుండా నన్ను చూడండి పైకి తిప్పాలలో. The hard labor came upon her life. ఆ యొక్క జీవితంలో భయంకరమైన శ్రమ ఎందుకు వచ్చిందంటే because of a certain act. అయితే ఒక కార్యము చేయడం బట్టి. Remember this? శ్రద్ధగా విందాము. What you sow, you will reap. నువ్వు ఏది అయితే విత్తుతావో అది కోస్తాము. I was telling a group of young people sometime back. నేను కొద్ది కాలం కిందట ఒక యవన బృందముతో ఈ విధంగా మాట్లాడాను. I said this generation is a very very busy generation. ఈ కాలము ప్రజలు చాలా బిజీగా ఉంటాం మనం. We have no time for people. ప్రజలకు సమయం ఇవ్వడానికి సమయం లేదు. And so what happens is this. ఏ విధంగా జరుగుతుందంటే ఈ విధంగా జరుగుతుంది. It actually goes one generation backwards to the father and the mother. అయితే ఒక్కసారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదాం. Because if the father is running from morning 10 to night 10, ఉదయకాలం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తండ్రి ఎంతో పని చేస్తున్నాడు అనుకుందాం. very busy, hard labor. చాలా కష్టపడుతున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు. The child comes to him to play. He says, I'm very busy. Calls the wife and says, take this child away. అయితే చాలా పని ఒత్తిడి ఉంటుంది. చిన్న బిడ్డ వచ్చి ఆడుకుందాం నాన్న అంటే తల్లిని పిలిచి అంటాడు, నాకు ఆడుకోవడానికి సమయం లేదు కనుక బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపో. ఐఎమ్ బిజీ మేకింగ్ ఎ లివింగ్. నేను ఎందుకు పని చేస్తున్నానంటే మీ అందరికీ ఆహారం పెట్టడానికి తండ్రిగా నేను కష్టపడుతున్నాను అంటాడు. హార్డ్ లేబర్ ఫర్ ఎ లోన్ ఐ హావ్ టేకెన్ విచ్ ఐ కెనాట్ రీపే. ఎందుకంటే నేను తీసుకున్న ఈ అప్పు తీరాలి అంటే నేను పని చేయక తప్పదు అన్నాడు. రీపేయింగ్ ద లోన్స్ ఐ హావ్ టేకెన్ ఆన్ మై వైఫ్స్ జ్యువెల్స్. అయితే చూడండి, నా భార్య నగలు తాకట్టు పెట్టి నేను తీసుకున్న ఆ యొక్క అప్పు. ఫర్ ద 2 cars I have, I must make my payment. That's why hard labor. నేను తీసుకున్న ఈ కార్ల యొక్క లోన్ క్లియర్ చేయాలంటే ఈ పని చేయక తప్పదు. సో ద చైల్డ్ బిగిన్స్ టు అండర్స్టాండ్. అప్పుడు బిడ్డకు ఏమర్థమవుతుందో తెలుసునా? దట్ ద రీజన్ యు ఎగ్జిస్ట్ ఇస్ టు పే ఫర్ యువర్ హార్డ్ లేబర్. అయితే నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అని చిన్నపిల్లని అడిగితే ఇవన్నీ తీరాలి అంటే శ్రమ పడక తప్పదు అంటాడు. అండ్ సో టుమారో ద చైల్డ్ గ్రోస్ అప్. ఆ బిడ్డ పెరుగుతాడు, పెద్దవాడవుతాడు. అండ్ ద father and the mother are weak. అప్పుడు తల్లి తండ్రులు కొంచెం పెద్దవారు కనుక child will take the father and mother in an air conditioned car. అయితే తల్లి తండ్రిని కుమారుడు ఏం చేస్తాడంటే మంచి ఎయిర్ కండిషన్ ఏసీ కార్లో తీసుకెళ్తాడు. and drop them in an air conditioned old age home. అయితే తీసుకెళ్లి ఎక్కడ ఉంచుతాడంటే అనాథ, చూడండి ఆ వృద్ధులు ఆ యొక్క ఉంటున్న ఆ నివాసాలు అది ఎయిర్ కండిషనే బాగుంటది కానీ అక్కడ విడిచిపెడతాడు. The father says, my son, I wanted you to be with me. అప్పుడు తండ్రి అడుగుతాడు, నానా కుమారుడు అడుగుతాడు, నువ్వు నాతో ఉండగా బాబు అని అడుగుతాడు. I thought we can stay together. నేను అనుకున్నాను నువ్వు కలిసి నాతో ఉంటావేమో అని ఆశపడ్డాడు. said you taught me about hard labor and ignoring me. అప్పుడు కుమారుడు చెప్పే జవాబు ఏంటంటే, నానా నేను నేర్చుకున్నది నీ దగ్గర నుంచి ఇంతే. తెల్లవారులేసి నువ్వు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించడం నేను నేర్చుకున్న నీ దగ్గర నుంచి ఈ విధంగా నేను చేస్తున్నాను. So what you sow, you will reap. నువ్వు ఏది అయితే విత్తుతావో అది నువ్వు కోస్తావు. Hard labor is not the plan of God. కష్టపడిపోయి అంతగా శ్రమించడం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుని బిడ్డ, ignoring family and working hard is not God's plan. నీ కుటుంబంని అవతల పెట్టేసి వదిలేసి నువ్వు 24 గంటలు పని చేయడం అనేది దేవుని చిత్తము కాదు. I hope I'm making myself clear. దేవుని బిడ్డలారా, నేను వాక్యము చాలా వివరంతో మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. అవునంటారా కాదంటారా? All of you are very serious. మీరు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారో నాకు అర్థం అవట్లేదు. But I'm happy you're thinking. Yeah. మీరు ఒక విధంగా నేను చెప్పండి, సంతోషంగా ఉన్నాను. ఆలోచిస్తున్నారు మీరు సీరియస్ గా ఉండి. Think very carefully. ఆలోచించండి, అది అవసరం కూడా.
The Bible says, seek ye first, Matthew 6:33, seek first the kingdom of God and his righteousness, all these things will be added unto you. దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం మొదట వెతికినట్లయితే అన్ని ఆశీర్వాదాలు వెనకాల్సిన మత్తయి సువార్తలో రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాము. You must say amen for that. ఆమేన్ అన్నామా? Hallelujah. So I can go through the kingdom of God process and get what I want. అయితే దేవుని యొక్క విధానములో వెళ్ళి దేవుడు ఏదో ఏర్పాటు చేశాడో అది నేను పొందుకోగలను. Or you can sweat it out and get it. అయితే అలా కాకుండా శ్రమ పడిపోయి చెమటల కార్చేసి కూడా పొందుకోగలను. Hard labor is not God's plan. అయితే కష్టపడిపోయి అంత కష్టపడి పని చేయడం అనేది దేవుని ప్రణాళిక కాదండి. You know Rachel's mistake. రాహేలు యొక్క విధము చూసినట్టయితే She hid an idol. అయితే ఆమె ఏమి దాచి ఉంచిందంటే దాచకూడన విగ్రహము దాచి ఉంచింది. What is an idol? ఏంటి విగ్రహం అంటే అర్థం ఏంటి? Anything which substitutes the place of God. ఏదైనా దేవుని యొక్క స్థలములో ఆ విధములో ఏర్పాటు చేయబడింది అది విగ్రహమే. If whatever God's rightful place is, you substitute that with anything, it's an idol. దేవుని యొక్క ప్రాంతములో ప్రదేశంలో దేవుని రూపములో ఏది నువ్వు ఉంచినా అది విగ్రహారాధనే దేవుని బిడ్డ. Hallelujah. హల్లెలూయా. You know what Jacob said? యాకోబు ఏమన్నాడు ఒకసారి అర్థం చేసుకుందామా? He said, whoever takes this idol must die. ఎవరు అయితే విగ్రహాలు తీసుకెళ్తున్నారో వారు చనిపోవాలి అన్నాడు యాకోబు. Genesis 31:32. 31 అధ్యాయము 32వ వచనము ఆదికాండము. It says, with whomever you find your gods, do not let him live. That's what he said. అయితే చూడండి వారు చెప్తున్నాడు, ఎవరైనా ఎవరి చేతిలో అయినా ఎవరి సంచిలో అయినా విగ్రహము చూసినట్టయితే వారు ఇంకా జీవించకూడదు అని వాక్యంలో ఉంది. And the Bible says he did not know that his wife had stolen them. అయితే యాకోబుకు తన యొక్క సొంత భార్య ఆ యొక్క విగ్రహము ఉందని యాకోబుకు తెలియలేదు దేవుని బిడ్డ. An idol steals God's time from you. చూడండి ఆ యొక్క విగ్రహం ఏం చేసిందంటే ఆ యొక్క ఆశీర్వాదం అనండి అన్నిటికీ దొంగిలించింది. You see, there's a spirit to kill and destroy. అయితే ఒక ఆత్మ ఉంటుంది నాశనం చేయడానికి హతము చేయడానికి. What is the reason? కారణం ఏంటి? She hid and stole an idol. అయితే ఆమె దొంగతనము చేసి దాచి ఉంచిన విగ్రహము. So if I want to keep away from being stung by this evil spirit, అయితే ఈ యొక్క దురాత్మ విధము నుంచి కొట్టకుండా ఉండాలి అంటే what should I do? నేనేం చేయాలి? Isaiah 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. Isaiah chapter 55. 55వ అధ్యాయం యెషయా గ్రంథము. Hallelujah. హల్లెలూయా. Are you with me so far? దేవుడా నాతో ఉన్నారా మీరు అసలు? Are you with me so far? ఉన్నారండి. Now somehow we have been convincing ourselves, this is life, I have to suffer, I have to die, this is the way I have to be. చూడండి చాలా సార్లు అనుకుంటాం ఏం చేస్తామండి మా జీవితం ఇంతే, ఇలా ప్రారంభమైంది ఇలా కొనసాగుతుంది ఇలా ముగించిపోతుంది అనుకుంటాం. David did not think like that. అయితే దావీదులో చూసినట్లయితే ఇటువంటి గుణగణాలు లేవు దావీదుకు. He knew he is going to become a king one day. ఒక రోజున రాజు అవుతాడని దావీదుకు తెలుసు. He never said I'm the last in the family. నేను కుటుంబంలో ఆఖరి వాడినండి. I'm taking care of sheep. నేను అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాను. My life will never prosper. నా జీవితం ఎప్పుడూ అభివృద్ధి ఉండదు. I'm not even in the army. నేను కనీసం యుద్ధ సైనికుడిగా ఒకటి కూడా కాదు. I'm just carrying lunch for my brothers. నేను కేవలం ఒక క్యారేజ్ తీసుకెళ్లి ఆహారం తీసుకెళ్లి వ్యక్తిగా ఉన్నాను. He says, no, I'm called for greater things. అసలు అనుకోరు దావీదు నేను గొప్ప విషయంలో పిలువబడ్డాను అంటున్నాడు. Somebody say hallelujah. హల్లెలూయా అన్నామా? I am called for greater things. అయితే గొప్ప కార్యాల గురించి పిలువబడ్డాను అంటున్నాడు. Lift your hands and say, I am called for greater. ఈ యొక్క మాటను మేము గొప్ప కార్యాల గురించి అందామండి. First lift up our hands everybody. అయితే ఈ విధంగా చేద్దాం. ముందు చేతులు పైకెద్దామా? It's a prayer. చేతులు తెచ్చారండి. Say, God, అందరూ చేతులు పైకెద్దాం. I am called for greater things. మేము గొప్ప విషయాల గురించి మేము అని ప్రారంభించండి. మేము గొప్ప విషయాల గురించి పిలువబడ్డాం. Hallelujah. You are not supposed to be doing simply the same thing over and over again. అదే పని చేసి 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 రీతిలో పిలువబడలేదు దేవుని బిడ్డలారా. No. అది కాదండి. The problem with us is that we think that's all. అయా క్రైస్తవులుగా దీన మనసులు కనుక మేము ఇలాగే ఉంటాం అనుకుంటారు చాలా మంది. That job is only for the pastor. అది కేవలం పాస్టర్లకే. Not my job. ఇది నా ఉద్యోగం కాదు. My job is to attend church and finish off. అయితే నా పని ఏంటంటే మందిరంకి వెళ్తాను వచ్చేస్తాను.
Pastor's job is to evangelize. అయితే పాస్టర్ గారికి ఉన్న ఉద్యోగం ఏంటంటే అంత స్వార్థీకరణ పాస్టర్ గారిది. His job is to baptize, evangelize. Actually, we say it like this: hatch, match, dispatch. హ్యాచ్ మ్యాచ్ డిస్పాచ్ అని ఇంగ్లీష్ లో ఈ విధంగా అంటాం. కేవలం పాస్టర్ గారి ఉద్యోగం ఏంటంటే సువార్త బోధించడము, బాప్తిసం ఇవ్వడము అంత మాత్రము అనుకుంటాం. But God has called you for greater things. అయితే దేవుడు కేవలము వారికే కాదండి, మనందరికీ కూడా, మీ అందరికీ కూడా ఒక శ్రేష్టమైన ఏర్పాటు ఏర్పరచుకున్నాడు. This morning I pray holy indignation will rise inside you. ఈ పరిశుద్ధాత్మ ఉద్రేకము నీలోకి వస్తుందని ఆశపడుతున్నాను. That you will say enough is enough. ప్రభా ఇక చాలు ప్రభా, hard labor is more than I can take. Today is my last day. ప్రభా నేను కష్టపడి శ్రమించిన రీతి ఇంకా ఇది చాలు అన్నట్టుగా ఈరోజు అనాలి దేవుడిలో మనం. Jacob did not say I am nothing. యాకోబు నేను ఏవి కాను వాడిని ప్రభా అన్నాడా? He never said, oh my brothers hate me, I'm going to kill myself. He didn't say that. చూడండి, యాకోబు ప్రభా నా అన్నలందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు కనుక నేను చనిపోతాను అన్నాడా? No. లేదు లేదు. He said I am rising higher. ఒక రోజున నేను లేచి ఉండగా అందరూ వచ్చి సాష్టాంగ పడతారంటున్నాడు. Hallelujah. Hallelujah. He says you put me in a hole, I will rise higher. నన్ను గుంటలో వేసేయండి, ఏం పర్లేదు పైకి వచ్చేస్తాను అన్నాడు. Jesus Christ. అది యేసు. They put him on a cross. యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువలో వేసేశారు. And the devils had a party that night. ఆ రోజున సాతాను అదేవిధంగా వారి బృందానికి మంచి పార్టీ ఉంది. They said we killed the king of glory. ఆ యొక్క మహిమగల రాజునే అంతము చేశాము. The Bible says the devil is foolish because the biggest mistake is to kill him. అయితే నిజంగా వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే సాతానుకు బుద్ధి లేదు. ఆ సిలువలో ఆయన్ని చేసింది చూసారా, అదే భయంకరము. He should have let him just heal people and continue like that. ఆ విధంగా కానీ యేసుని జీవించి చేసి సిలువ మీదకి వెళ్లకుండా చేస్తుంటే ఎంత బాగుండు. He will just be Galilee somewhere there doing some healing and not everywhere. చక్కగా ఎక్కడో ఆ గలిలయ ప్రాంతాల్లోనో ఎక్కడో ఉండి ఆ చిన్న చిన్న సేవ చేసుకుంటూ మొదలు స్వస్థపరుచుకుంటూ చిన్న వాక్యం చెప్పుకుంటూ ఆయన జీవితం వెళ్ళిపోతున్నాం. But they crucified him. ఈ యొక్క విషయము గ్రహించగా తీసుకెళ్లి యేసుని సిలువ వేసేశారు. When they crucified him, ఎప్పుడైతే సిలువ వేశారో the devil opened his front door for him to go inside. అయితే సాతానుడే ముందుకొచ్చి యేసు ప్రభుకి ద్వారగుమ్మము తెరిచేసి ముందుకు వెళ్ళిపో అన్నాడు. So Jesus beat the devil in his own house. అయితే ఆ యొక్క సాతాను ఇంటిలోనే యేసు ప్రభు వచ్చి సాతాను తలను చితగొట్టాడు. He broke his head and gave him a PhD. ఆ యొక్క తలను చితగొట్టి PhD ఇచ్చాడు. What is PhD? PhD అంటే ఏంటో తెలుసుకున్నాం. Permanent head damage. అబ్బా, పర్మనెంట్ హెడ్ డ్యామేజ్ అంట. The devil is destroyed. ఆ సాతాను తల చితగొట్టబడ్డది. When it was the darkest hour, it was the brightest day. అయితే చీకటి సమయము వెలుతురు కలిగిన సమయముగా మార్చబడింది. Somebody shout hallelujah. హల్లెలూయా అందామండి. What was the last seemed to be the troublous day was the glorious day. అయితే చూడండి, చివరి నిమిషము భయంకరమైన దినము ఏది అయితే ఉందే అదే ప్రపంచంలోనే గొప్ప దినముగా మార్చబడ్డది. Hallelujah. హల్లెలూయా. Your darkness can be turned to light. మీ యొక్క చీకటి వెలుతురుగా మార్చబడుతుంది. The Bible says joy comes in the morning. అయితే సంతోషము ఆనందము ఉదయకాల సమయంలో వస్తుంది అని వాక్యంలో ఉంది. But you must be convinced. అయితే నీవు తెలుసుకోవాలి దేవుని బిడ్డ. You must be convinced and say, God, enough is enough. ప్రభా ఇంకా చాలు అన్నది చాలు. I'm not going to take this nonsense one more day. అయితే ఇంకా మహాశ్రమలు కష్టమైన దినాలు ఇదంతా నాన్సెన్స్ ప్రభా, ఇంకా నేను తీసుకొని దీన్ని. If the devil has convinced you this is how you will be like this. దేవుళ్ళ ఒకవేళ సాతాను గాని మీ మనసును మార్చి ఇదే నీ జీవితం అయితే మనం ఇలాగే ఉండిపోతామండి, జాగ్రత్త. The devil will tell you there's no hope for you. మీ జీవితంలో ఇంకా నీ పైకి వచ్చే విధానం ఉండదు. ఇంకా 25 years you've lived in the same house, no hope for you. 25 సంవత్సరాలు ఈ ఇంట్లో జీవించాం కదా, ఇంతే అనుకున్నాం. You've got into this job, your boss is like this, no hope for you. మీ జీవితం ఇంతే, ఎందుకంటే నీ యొక్క బాస్ ఇలా ఉన్నాడు, ఇంతే ఈయన ఎల్లకాలము. But somebody say, I have the grace of God on my life to change my circumstance. దేవుని యొక్క కృప ఆయన ప్రణాళిక బట్టి పరిస్థితులు మార్చబడుతుంది ఆయన మహిమకు నిమిత్తము అనుకుందాం మనం. Hallelujah. Hallelujah. Lift your hands and say, thank God I have divine favor to change my labor. చేతులు పైకెత్తి ఇలాగన్నాం, దేవుని కృప బట్టి సమస్తము మార్చబడుతుంది అన్నాము. The grace of God is over your life. ఎందు నిమిత్తమంటే దేవుని యొక్క కృప
కృప మన మీద ఉండులాగున. Hallelujah. హల్లెలూయా. If you're saying I'm weak, నిజంగా మనం బలహీనులమా? the Bible says no, you're strong. వాక్యం ఏం చెప్తున్నారు? కాదు, మీరు బలవంతులు అని వాక్యం చెప్తారు. Isaiah 55 verse 1. మొదటి 55వ అధ్యాయము మొదటి వచనం యెషయా గ్రంథము. Oh, everyone who thirsts, come to the waters. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. Okay, that's good. If you are thirsty, you must come. ఎప్పుడు వస్తామండి నీరు దగ్గరికి? దాహం వేస్తే వస్తాం. You must come. మీరు రావాలి. Who must come? ఎవరు రావాలి? Say, I must go. ఏమండి బయట వారు చెప్తారా ఎవరు రావాలి? I must go. మేము రావాలి. We are not saying God, you come. ప్రభా నువ్వు రా అనట్లేదు. Many times we say God, you come. ప్రభా రండి అంటాం మనం. The Bible says no, you go. ఇక్కడ వాక్యం ఏముంది? నీ వెళ్ళాలి, ప్రభు రావడం కాదు. Why do I have to go? ఎందుకు మనం వెళ్ళాలండి? The word go is a verb or an action word. అయితే చూడండి, వెళ్ళు అన్న పదము యాక్షన్ మాట. అది 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 క్రియారూపంలో ఉన్న మాట. గో అన్న మాట, వెళ్ళు, means an act of your faith. అయితే అది దేని గురించి మాట్లాడుతుందంటే నీకున్న విశ్వాస పరిస్థితిని మాట్లాడుతుంది. ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్తావు. Hebrews 11:6 says without faith it is impossible to please the Lord. అయితే 11వ అధ్యాయం 6వ వచనం హెబ్రీయులకు పత్రిక విశ్వాసం లేకుండా క్రియలు చేయలేము అని వాక్యంలో ఉంది. Hallelujah. హల్లెలూయా. That's why you must go to the waters. అందుకే నువ్వు నీటి యొద్దకు వెళ్ళాలి. You may be thirsty, but you can still stay there and die. అయితే నువ్వు దాహం ఉన్నప్పటికీ కూడా దాహముతోనే అక్కడే ఉండి మరణించొచ్చు కూడా. But you must get up and say, I am thirsty, but I'm still going to take my next step forward. అయితే నిజంగా నేను దాహంగా ఉన్నాను, అది కరెక్టే, కానీ ఇంకా మరి ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళి మీరు నేను స్వీకరిస్తాననాలి. The next line is very interesting. ఆ తర్వాత వచనం చాలా శ్రేష్టంగా ఉంది. If you have no money, నీకు డబ్బు లేనట్లయితే come buy and eat. డబ్బు లేనట్లయితే నీవు వచ్చి కొనుక్కొని తినుడి. Oxymoron. How can I buy something when I have no money? చూడండి, డబ్బు లేకుండా ఎలాగ వెళ్ళి కొనుక్కుంటాము, ఎలాగ వెళ్ళి తింటాము? How can I buy something without no money? చూడండి, డబ్బు లేకుండా ఏ విధంగా కొనుక్కోగలము? But the Bible says, వాక్యం సెలవిస్తుంది. my heading says, నా యొక్క అంశము చెప్తుంది invitation to abundant life. అయితే ఈ యొక్క మనకిచ్చిన ఈ ఆహ్వానము దేని నిమిత్తమైతే విస్తారము గురించి, అభివృద్ధి గురించి వెళ్ళడానికి. What is the key to this thing? ఈ యొక్క విధానంలో ఒక ముఖ్యమైన ప్రణాళిక, మొట్టమొదటి స్టెప్ ఏంటి? It's to go. వెళ్ళాలి. As you go, నువ్వు వెళ్తుండగా the provision will be met. ఈ యొక్క నీ ప్రణాళిక, నువ్వు వెళ్తుండగా మధ్యలో ప్రభు యొక్క విధానం అన్ని ఏర్పరచబడతాయి. Somebody say hallelujah. హల్లెలూయా అందామా? If you say I have no money, you will never have money. నిజంగా కానీ నాకు డబ్బు లేదు అన్నాం, ఎవ్వరికి డబ్బు ఉండదు. But if you take the first step forward, అయితే మొట్టమొదటి అడుగును ముందుకు వేయి in faith, విశ్వాసముతో, the money will come for you to buy. నీ వెనక డబ్బు వస్తుంది. Am I making sense to you? నేను కరెక్ట్ అయినా మాట్లాడుతున్నానండి? Am I making sense? You know, when Abraham offered Isaac, అబ్రహాము ఇస్సాకుని బలి అర్పణ అర్పిస్తున్న సమయంలో the boy says, Father, I understand the sacrifice, you have the wood, but where's the offering? అయితే తండ్రితో అబ్రహాంతో అంటున్నాడు కుమారుడు ఇస్సాకు, తండ్రి నీ యొక్క మనసు నాకు తెలుసు, మంచి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి పశువు ఎక్కడుంది, గొర్రె పిల్ల ఎక్కడుంది అడుగుతుంది. So when you see, you only see Isaac and you see the father Abraham walking to the top of the mountain. ఒకవేళ ఇస్సాకును అబ్రహామును నడిసి వెళ్ళంగా మనం చూసినట్లయితే, you see on the invisible side a ram also walking up a mountain. ఏమిటో శ్రద్ధగా మీరు చూసినట్లయితే అక్కడ వారిద్దరినే చూస్తున్నాము, కానీ కనబడిన ఒక విషయం ఉంది. ఆ గొర్రె పిల్ల వారితో పాటు పైకి, ఆ తుప్పల గుండగా పైకి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. God's provision is there when you take the first step. ఎప్పుడైతే వారు మొదటి అడుగు వేశారో ప్రభు ప్రణాళిక బట్టి ఆ గొర్రె పిల్ల కూడా పైకి వెళ్తుంది కొండ మీదకి. Somebody say amen. ఆమేన్ అందమ్మా. Hallelujah. Verse 2. రెండవ వచనం. Why do you spend money for what is not bread, and your wages for what does not satisfy? ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు చెల్లించెదరు, సంతుష్టి కలుగు చేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? The Lord is saying, for you to get divine favor in spite of your hard labor is to consider. First have faith, second consider. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యము ఏ విధంగా మనకి అర్థమవుతుందంటే,
నీ యొక్క విశ్వాసము నీకు ముందుకు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం సంపాదించుకున్నావో నీవు జరగవలసిన రీతిలో ప్రభు యొక్క కార్యాలు ఒకటి తర్వాత ఒకటి ముందుకు చేసుకుని వెళ్తాడు. So the second question he asks is, why do you spend money for what is not bread? అయితే ఆహారము కాని నిమిత్తము ఎందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని అడుగుతున్నాడు. It means, why are you spending so much of money on that vice which is not good for you? అయితే అనవసరమైన నిమిత్తము ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నావు అని అర్థము. Why are you buying something you can't afford? ఎందుకు నువ్వు కొనలేని దాని గురించి ప్రయాసపడి కొంటున్నావు. If your parents are poor, why are you buying Nike for 3,000 rupees? Nike shoes. ఓకే. ఒకవేళ నీ యొక్క తల్లిదండ్రులు ఆర్థికంగా అంతగా డబ్బు లేని పక్షంలో ఎందుకు ఈ నైకీ షూస్ గురించి నువ్వు వెనకాలి అంత డబ్బు ఖర్చు పెట్టి కొనవలసిన అవసరం ఉందా? Why do you have to have the special jacket when you're going through a troubled time? అయితే నువ్వు శ్రమలలో ఆర్థికమైన సమస్యలు ఉండగా మంచి మంచి జాకెట్స్ మంచి మంచి షర్ట్స్ నీకు ఎందుకు? Why do you spend money for which is not bread? అయితే ఆహారము కాని గురించి నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని మాట్లాడుతున్నావు. And your wages which does not satisfy. అయితే నీవు నీ యొక్క జీతము సంతృప్తి లేని జీతము ఎందుకు? So the second reason why you for the breakthrough to happen in your life, నీ జీవితంలో మరొకసారి నీ యొక్క విడుదల రావాలి అంటే శ్రద్ధగా విన్నాం దేవుని బిడ్డ, is to consider. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. You know, the prodigal son, the Bible says he considered the servants in his house. అయితే ఒక్కసారి తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఒక జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి తనకి బుద్ధి వచ్చినప్పుడు తన ఇంటిలో ఉన్న పనివారి నిమిత్తము ఆలోచించి అని వాక్యం. He says, I have no food, but my servants in the house having excess food and they're throwing it in the dustbin. అయితే ఇక్కడ నాకు ఆహారం లేదు కానీ నా తండ్రి ఇంట పనివారికి సమృద్ధైన ఆహారం ఉంది, అంత మాత్రమే కాదు ఆహారం మిగిలిపోతున్నందున తుక్కుబుట్లో కూడా పడేస్తున్నారు అని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. There was a friend of mine who bought a house near the old airport in Bangalore. బెంగళూరులోని నా యొక్క స్నేహితుడు ఓల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు. He took a big loan. చాలా లోన్ తీసుకున్నాడు. And some of us told him, why are you taking such a big loan? మేమందరం అన్నాను, ఎందుకు ఇంత అప్పు తీసుకొని అంత ఖరీదైన ఇల్లు కొంటున్నావు? Because more than 60% is going towards the loan. ఎందుకంటే నీ జీవితంలో 60% నీ లోన్కే వెళ్ళిపోతుంది. And you're surviving in the balance 40%. అయితే నీ జీవితంలో 40% నీ కుటుంబం జీవించాలి కదా, ఇంత అవసరమా? And that 40% is not even good enough to supply your family 3 full meals. ఈ నువ్వు 40% లో కనీసం 3 పూటలు కూడా భోజనం చేయలేకపోతున్నాడు అతను. And you're not able to satisfy them. అయితే కనీసం కుటుంబాన్ని కూడా సంతృప్తి పరచలేకపోతున్నాడు. No, a house, I need a house. అప్పుడు అంటున్నాడు ఆయన, లేదు నాకు మంచి ఇల్లు కావాలి. Couple of months later they threw him out of the job. అప్పుడు కొన్ని నెలల తర్వాత ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. What happens now? ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుందో? Hard labor. ఇప్పుడు ఏమొచ్చింది అంటే మామూలు కష్టాలు కాదు, మామూలు పని కాదు, కష్టమైన పని, శ్రమలుగా వెళ్ళిపోయాడు. Consider before you do any investment. దేవుని బిడ్డరా, నువ్వు కార్యము చేయకముందు ఒక్కసారి ఆలోచించు. Consider before you get married to that person. అయితే ఆ వ్యక్తికి వివాహము చేసుకోక ముందు కొంచెం ఆలోచించు. Consider before you get into that business deal. ఆ యొక్క వ్యాపారము చేయకముందు ఒక్కసారి నువ్వు ఆలోచించు. This will save you from hard labor. అయితే నీకు భయంకరమైన శ్రమ కలిగిన పని నుంచి నిన్ను తప్పిస్తుంది నీ ఆలోచన. Third reason. మూడో కారణం. Third verse. మూడో వచనము. Incline your ear and come to me, hear and your soul shall live. మూడో వచనం 55:3. చెవియొగ్గు నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. What should I do? Go ahead, brother. Hear and you shall live. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. The third thing is incline. చూడండి, ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. If you're very busy, no time to listen. దేవుడా, ఎప్పుడైతే మనం పని ఒత్తిడిలో మనం అటు బిజీ అయిపోతామో వినుట అనే తగ్గిపోతుంది. You know, there was one particular route I was going recently in Bangalore. అయితే నేను బెంగళూరులో ఒక రోడ్లో వెళ్తున్నాను. I saw some beautiful things, roses and all that there. అయితే అక్కడ మంచి పువ్వులవన్నీ చూశాను. But you know, I've been going on the same road for 20 years. అదే రోడ్లో 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను నేను. What happened? ఏం జరిగింది? This time I had the time to incline and enjoy my drive. అయితే నేను డ్రైవ్ చేస్తున్నాను కానీ 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ ఆ రోడ్లో అలవాటే, కానీ ఎప్పుడైతే నాకు సమయం ఉందో, కొంచెం మనసు నెమ్మదిగా ఉందో, ఆ పువ్వుల్ని చూసి సంతోషిస్తున్నాను నేను. We are very busy reading the Bible, very busy. బైబిల్ చదువుతున్నాను, చాలా బిజీగా చదివేస్తున్నాను బైబిల్. The Lord says, son, I want to talk to you. అయితే తండ్రి అంటాడు, యెహోవా అంటాడు, యేసయ్య అంటాడు, కుమారుడా నేను నీతో మాట్లాడుతాను. He said, Lord, I'm very busy reading the Bible.
ప్రభువా నేను చాలా బిజీగా ఉన్నాను, ఎందుకంటే బైబిలే and I చదువుతున్నాను. have to run to office. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. Incline your ear ఒక్కసారి నీ యొక్క హృదయమును ప్రభు వైపుకు ఒక్కసారి కేంద్రీకరించు, and your souls shall live. నీ యొక్క నువ్వు జీవించులాగున. Hallelujah. హల్లెలూయా. Verse 6 says, 6వ వచనం చెప్తుంది, seek the Lord while he may be found. Call upon him while he is near. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి. Let the wicked forsake his way and the unrighteous man his thoughts. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. Hallelujah. హల్లెలూయా. The Lord says, I'm going to do a breakthrough if you do these things. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఈ కార్యాలు చేసినట్లయితే నీకు విడుదల నేను అనుగ్రహిస్తాను. Let the wicked forsake his way and the unrighteous man his thoughts. అయితే మూర్ఖులు అవివేకులు ఈ ఆశీర్వాదం పొందుకోలేరు. Who's an unrighteous man? ఎవరండి ఆ యొక్క అనీతిమంతుడు? A man who doesn't think like what God wants him to think. దేవుడు ఏ విధముగా ఉద్దేశించినాడో ఆ విధముగా తలంచనివాడు. Let him return to the Lord. అయితే వాడు తిరిగి దేవుని యొద్దకు తిరిగి రానివ్వడి. He will have mercy on him. కనికరము పొందుకుంటాడు. And to our God who will abundantly pardon. అయితే ఆ సమయంలో ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు అని వాక్యంలో ఉంది. Hallelujah. Hallelujah. I'm going to close with verse number 11. నేను 11వ వచనంలో చదివి ముగించేస్తాను. So shall my word be that goes forth from my mouth. It shall not return to me void, but it shall accomplish what I please. అలాగే నా నోటి నుండి వచ్చి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. Hallelujah. హల్లెలూయా. God wants to set you free from hard labor. ప్రభు ఈ భయంకరమైన శ్రమ విధానం నుంచి ప్రభు మిమ్మల్ని కాపాడిన ఆశీర్వాదాలు. The devil who's putting this hard labor in our life. ఈ కష్టమైన దినాలు, ఈ శ్రమ కలిగించే విధానాలు సాతానుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. But the Lord says, if you can come to me, I will change that scenario. అయితే ఎప్పుడైతే ప్రభు నేను ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో తిరిగి ఈ యొక్క పరిస్థితిని మార్చేస్తాను. You can go with joy and be led out with peace. సంతోషముతో శాంతితో నువ్వు బయటికి నువ్వు వెళ్ళొచ్చు. Instead of thorn, they shall come up the cypress tree. ఆ రీతిలో వచ్చి నీ వీధిలో ఉన్నదికట్లయితే అది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని ప్రణాళిక. ఉదయకాల సమయంలో అర్థం చేసుకో. I'd like to pray with you. Will you kindly stand to your feet? దేవుడిగా కొద్ది నిమిషాలు మీరు లేచినట్లయితే నేను మీతో కలిసి ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Please close your Bible, stand to your feet. Just give me 2 minutes, I will pray with you. దయచేసి మీ యొక్క బైబిల్స్ మూసేయండి, లేచి నిలబడదాము. 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం. As every eye is closed and every head is bowed. అయితే ప్రతి ఒక్క తల ఉంచి ప్రతి కళ్ళు మూసుకున్న సమయంలో ప్రభువుని తలద్దాము. If you're convinced this morning, ఈ ఉదయకాల సమయంలో ఈ దైవ సేవకుడు ప్రభా మాకు చెప్పిన మాటలు కరెక్టే అని నువ్వు నిజంగా I'm నమ్మాలి. saying, brother, I'm going through some hard labor. ఒకవేళ నువ్వు అనొచ్చేమో, సహోదరుడా ఈ భయంకరమైన శ్రమల్లోంచి నేను వెళ్తున్నాను, I need a breakthrough. ప్రభా ఈ యొక్క నాకు ఆ మార్పు రావాలి, I need a deliverance. ప్రభా నాకు నా జీవితంలో జయము రావాలి. The Lord says, come to me. నా దగ్గరకు రండి అంటే, Come to me. నా దగ్గరకు రండి అంటే, Call upon me. నీవు పిలిస్తే, If you have no money, you step out, I'll give you the money to buy. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేకపోతే ఒక ముందు అడుగు వేయి, నేను డబ్బులు ఇస్తానంటాడు. Lift your hands if you need the prayer. If you need a prayer of breakthrough. అయితే చూడండి, ఒకవేళ ఎవరికైనా ప్రభా మా జీవితంలో తండ్రి ఈ విడుదల కావాలి అని ఎవరు దయచేసి మీ కుడి చెయ్యి పైకెత్తండి. Enjoy the God's favor. దేవుని యొక్క సంతోషమైన ఆ మంచి ఆశీర్వాదం పొందుకోవాలని ఎవరి చేతులు పైకెత్తండి. Remember what you must do. మనం ఏం చేయాలి? First come to him. అయితే ప్రభు వాక్యంలో Change your ways. మీ మార్గాలు మార్చుకోండి. Consider your thoughts. మీ ఉద్దేశాలు ఒక్కసారి ఆలోచించండి. He says, my word which will come will never change. నా యొక్క మాట ఎన్నడూ మారదు అంటున్నాడు ప్రభు. He says, if I said, if you seek my kingdom and my righteousness, all these things will be added unto you, that word will never change. వాక్యంలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ముందు మీరు నన్ను వెతకండి, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. మీరు నా రాజ్యాన్ని వెతికినట్లయితే మీ అన్ని ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంబడిస్తాయంటున్నాడు. Lift your hands and speak to the Lord this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరాన్ని వింటూ మన 2 చేతుల పైకెత్తి యేసుతో మాట్లాడదాము. Father, this morning we come as your children. తండ్రి, ఉదయకాల సమయంలో నీ ప్రియమైన బిడ్డలుగా నీ చేతికి వస్తున్నాము. We
ask for a breakthrough in our lives. మా జీవితంలో ఆ విడుదల గురించి ప్రార్థన చేస్తున్నాము. We pray the devil will take his hands away from our lives. ప్రభా మా జీవితాల మీద ఇంకా సాతానుకు ఎటువంటి హస్తము మా జీవితంలో లేకుండా తీసి వేసేయని ఎదురు చూస్తున్నాము. If there's one reason he can mess with us, it's simply because we have something, he's got something against us. ప్రభా ఒకవేళ నిజంగా సాతాను మా జీవితం మీద చెయ్యనట్లయితే అది మా అజ్ఞానమే గాని మరి ఒకటి కాదు. Wash me with your precious blood. నీ రక్తముతో నన్ను కడగండి. I want to say no to those things which are holding me. ప్రభా నన్ను వెనక్కి లాగుతున్న విషయాలన్నిటికీ వద్దు అని చెప్తున్నాను. Somebody open your mouth this morning. ఈ ఉదయ సమయంలో మీ నోరు తెరండి. You must speak to the Lord. దేవుడా మేము ప్రార్థించడం కాదు, సంఘముగా వ్యక్తిగా నీవు నీ నోటితో ఈ మాటలు చెప్పాలి. Say, God, a breakthrough in my life. ప్రభువా నా జీవితము అని నీవు చెప్పు సహోదరి సహోదరుడా. I need a breakthrough. ప్రభా ఈ విడుదల నాకు కావాలి. Come on, open your mouth and speak to the evil. కరండి స్వరాలు పైకి లేపండి. Speak to that evil in the name of Jesus. యేసు పరిశుద్ధ నామములో సాతానుతో మాట్లాడు. Every evil which is bothering you, if it's financial, break the spirit of poverty over your life. నీ యొక్క జీవితంలో ఆర్థికమైన సమస్యల కష్టాల నష్టాల సాతానుతో మాట్లాడు. నీకు దీని మీద ఇటువంటి అధికారము లేదు చెప్పు. Tell the report of the doctor, I believe I'm healed according to the report of the Lord. ఓ డాక్టర్స్ రిపోర్ట్ మీద అధికారంతో చెప్పు. డాక్టర్స్ రిపోర్ట్ నీకు ఎటువంటి అధికారం ఇవ్వట్లేదు, నా యేసయ్య రిపోర్ట్ మాత్రమే నేను నమ్ముచున్నాను. Somebody open your mouth and say, the curse over my life is broken in Jesus' name. ఎవరికి చెప్పండి, నా మీద ఉన్న శాపమంతా ఈ రోజు యేసు రక్తములో విరగొట్టబడ్డది. Somebody say, my life is blessed. నా జీవితము ఈ రోజు నుంచి దీవెనలుగా మార్చబడ్డది. Somebody say, my spouse is blessed. నా గృహము ఈ రోజు నుంచి దీవించబడినది. My children are blessed. నా కుటుంబము నా బిడ్డలు దీవించబడి ఉన్నారు. The work of my hands is blessed. నా చేతులు యెహోవా ఆశీర్వదించి ఉన్నాడు. From the top of my head to the sole of my feet, I am blessed. నా తల మొదలుకొని అరికాల వరకు ప్రభు నన్ను దీవించి ఉన్నాడు. Somebody shout, I am blessed. ఎవరైనా బయటికి గట్టిగా అరుద్దామా, నేను దీవించబడి ఉన్నాను. I am blessed. నేను దీవించబడి ఉన్నాను. I am blessed. నేను దీవించబడి ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. దయచేసి ప్రతి ఒక్కరు ప్రియమైన దేవుని ద్వారా ఈ రోజు యేసు యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే, యేసు దీవెన పొందుకోవాలంటే నీ నోరు తెరాలి దేవుని బిడ్డ. దయచేసి నోరు తెరండి నాన్న. తల్లి నోరు తెరుచున్నానా. ఈ రోజు ఒక మాట చెప్తాం. ప్రభా ఈ రోజు వరకు సాతాను యొక్క విధానాలు కబంధ హస్తాలు మా మీద ఉన్నాయి, కానీ ఇదిగో ఆ తప్పిపోయిన కుమారుడుకు ఎప్పుడైతే ఒకసారి తన తండ్రి ఇల్లులు తలంచుకొని ఉన్నాడో, తండ్రి ఇంటిని తలంచుకొని ఉన్నాడు, తండ్రి యొక్క ఉద్దేశాన్ని తలంచుకొని ఉన్నాడు, బుద్ధి వచ్చినప్పుడు తన గృహమును తలంచుకున్నాడు. ఈ తండ్రి